మీకు మీ కుటుంబస్తులు అందరికీ కూడాను 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు. మనకి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 అని మన చరిత్ర చెప్తుంది. దాని వెనుక ఉన్నటువంటి రహస్యాలు, అనేక మంది త్యాగాలు, అనేక మంది కష్టాలు, అనేక మంది ఒక పోరాటాలు మనందరికీ తెలిసినవే. అయితే ఈనాటి యువతరానికి స్వాతంత్ర్యం గురించి, స్వాతంత్రం వెనుక ఉన్నటువంటి వాస్తవాలు, సత్యాల గురించి తెలియచెప్పవలసిన బాధ్యత ముఖ్యంగా మన తల్లిదండ్రుల మీద ఉన్నది. స్కూల్లో ఎడిదిరిగి నేర్చుకుంటూనే ఉంటారు. అనేక చోట్ల వాళ్ళు మరి స్క్రిప్చర్ ద్వారా చదువుతూనే ఉంటారు, తెలుసుకుంటూనే ఉంటారు. ఏదేమైనా కానీ తల్లిదండ్రుల బాధ్యతగా మనము మన పిల్లలను అటువంటి వాతావరణంలో నడిపించడం చాలా ప్రాముఖ్యం. కొంతమంది పిల్లలు మరి ఆగస్టు 15 అనేటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి దినము, లేదంటే మన చరిత్రను చెప్పేటువంటి దినము ఏ విధంగా పిల్లలు అనేటువంటి వాళ్ళు ఆచరిస్తున్నారు, ఏ విధంగా పిల్లలు ఈ ఆగస్టు 15 యొక్క ప్రాధాన్యతను గుర్తించి వారు ఏ విధంగా నడుస్తున్నారు. వాళ్ళు పబ్బులకు వెళ్తున్నారా, క్లబ్బులకు వెళ్తున్నారా, బార్లో కూర్చున్నారా, హోటల్లో కూర్చొని స్వాతంత్ర దినోత్సవం అని మందు కొడుతున్నారా, లేదంటే బిర్యానీలు తింటున్నారా, లేదంటే మటన్ బిర్యానీలు తింటూ ఆగస్టు 15ని వాళ్ళు ఒక పండగగా జరుపుకుంటున్నారా అనేటువంటి పరిస్థితులు ఈ ప్రస్తుత దినాల్లో మనం అందరం చూస్తున్నాం. స్వాతంత్రం అంటే సంతోషం కాదు, ఆనందం కాదు, మరి కొత్త బట్టలు వేసుకొని పంటికి రుచికరమైనటువంటి వంటకాలు వండుకొని తినటం కాదు, లేదంటే ఈ బైకులకి ఆరులుగా పెట్టుకొని అది మోగించుకుంటూ వెళ్ళేటువంటి నిలువు కాదు అని మనము మన పిల్లలైనటువంటి వారికి గుర్తు చేయాలి. ప్రతి ఒక్కరూ కూడాను స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి అనేటువంటిది పిల్లలను కూర్చోబెట్టి, పగలైనా కానీ, మధ్యాహ్నం అయినా కానీ, సాయంకాలం అయినా కానీ, రాత్రి అయినా కానీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ఏమి నేర్చుకున్నారు, స్వాతంత్ర దినోత్సవం అంటే నీకు ఏంటి అనేటువంటిది వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని ఒక మాజీ సైనికుడిగా, ఎందుకంటే మనం సైనికులు, మన సాధారణమైనటువంటి నాగరికం కాదు, మనం సైనికులు. మన పిల్లలు ఎంత నేర్చుకున్నారు, వాళ్ళ మైండ్లో లేదంటే వాళ్ళ యొక్క ఆలోచనలో అసలు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏమిటి అన్నటువంటి వివరాలు తెలుసుకుంటూ, అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఒక మాజీ సైనికుడిగా మీ తరపున దేశ సేవ ఏ విధంగా చేశారు అన్నటువంటి మీ యొక్క అనుభవం అనేటువంటిది మీ పిల్లలకి ఎప్పుడైనా చెప్పారా? మీరు దేశ సేవ చేసినటువంటి ఆ డ్యూరేషన్, ఆ గడువు ఎన్ని సంవత్సరాలు అయితే మీరు దేశానికి సేవను అందించారో ఆ వివరాలు, అందులో ఉన్న కష్టాలు, అందులో ఉన్నటువంటి మీరు భరించినటువంటి బాధలు, ఒక సైనికుని యొక్క జీవితం ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతారు, ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొంతమంది మనం ఫీల్డ్లో వెళ్ళినప్పుడు పరిస్థితులు ఏంటి, పీస్లో ఉన్నప్పుడు పరిస్థితులు ఏంటి, దేశ స్వాతంత్రం అంటే ఏంటి, దీని వెనుక నేనుగా ఒక సైనికునిగా నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను పడిన కష్టాలేంటి అనేటువంటిది ఎప్పుడైనా మీకు తెలియచేశారా? అది మన యొక్క ప్రధానమైన బాధ్యత. వాళ్ళు పాఠాలు చదవాల్సింది చదువుకుంటున్నారు, వీడియోలు చూడాల్సింది చూస్తున్నారు, స్నేహితుల ద్వారా కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటున్నారు. కానీ మనము సైనికులముగా, ఒకప్పుడు సైనికులము, ఇప్పుడు మాజీ సైనికులు, మనము మాజీ సైనికులముగా దేశం యొక్క ప్రాధాన్యత, దేశ రక్షణ, దేశ భద్రత, అందులో మా సైనికుని యొక్క ప్రధానమైనటువంటి కీలకమైన పాత్ర అది ఎలా ఉన్నది, ఏ విధంగా మరి ఉంటుంది, ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ చరిత్ర, మరి మన దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి పొరుగు దేశాలు, వారి యొక్క అట్మాస్ఫియర్, ఆ దేశం చేస్తున్నటువంటి ఇల్లీగల్ లేదంటే లీగల్, ఆ దేశము కలిగి ఉన్నటువంటి అన్ని జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ కానీ, అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ కానీ, ఎకనామికల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇవన్నీ కూడాను తల్లిదండ్రులమైనటువంటి మనము మన పిల్లలకు తెలియచేయవలసిన బాధ్యత మన మీద ఉంది.
మనం ఎప్పుడైతే మన పిల్లలకు నేను ఈ విధంగా నేను చేశాను, నేను పలానా చోట ఉన్నప్పుడు నేను ఈ విధంగా కష్టపడ్డాను, త్రుటిలో తప్పించుకున్నాను, లేదంటే నేను కూడా చనిపోయేవాడిని, లేదంటే నేను పలానా స్థలానికి వెళ్ళినప్పుడు నా కళ్ళారా చూశాను, నా కళ్ళ ముందు ఒక బస్సు లోయలో పడిపోయింది, ఒక వ్యాన్ లోయలో పడిపోయింది, అటువంటి పరిస్థితులు నేను చూశాను అనేటువంటిది విషయాలు మీరు స్వతహాగా మీ పిల్లల్ని కనీసం సంవత్సరంలో ఒక్కరోజు అనగా ఆగస్టు 15న వాళ్ళు ఫ్రీగా ఉన్న సమయంలో మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ రాత్రి అయినా సరే వాళ్ళు పడుకోబోయేసినటువంటి సమయంలోనైనా సరే మీరు వాళ్ళకి చెప్పి వివరించాల్సిన బాధ్యత ప్రతి మాజీ సైనికున్నటువంటి తల్లిదండ్రుల మీద ఉంది. లేదంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? మా నాన్న ఎంత కష్టపడ్డాడు, మా నాన్న ఎటువంటి పరిస్థితుల్లో నుంచి బయటికి వచ్చాడు, మా నాన్న ఎక్కడెక్కడ పనిచేశాడు అని గర్వంగా, మా నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆయన పలానా చోట ఉన్నప్పుడు ఇలా జరిగిందంట, ఆయన కళ్ళారా ఇలా జరగడం చూశాడంట, ఈ రోజున మేము ఈ స్థితిలో ఉన్నామంటే మా నాన్న నా నాన్న అని గర్వంగా చెప్పుకునే విధంగా తనకు కూడాను ఒక సపోర్ట్, ఒక హిస్టరీ, ఒక బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది మనం కూడా మన పిల్లలకి నేర్పించగలగాలి. మన మాజీ సైనికులైనటువంటి పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు మా నాన్న మాజీ సైనికుడు అని ఎంతమంది బయటికి వెళ్ళి చెప్తారు చెప్పండి? ఆగస్టు 15న వెళ్తారు, సెల్యూట్ కొడతారు, అందరితో పాటు ఆ ఈవెంట్ని కండక్ట్ చేస్తారు, మెదలకుండా వచ్చేస్తారు. మన పిల్లలు వాళ్ళ స్నేహితులతోటి మా నాన్న సైనికుడు, మా నాన్న మాజీ సైనికుడు అని గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా మనమే మన పిల్లలు తీర్చిదిద్దాలి. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టం తెలుస్తుంది, వారు ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటిది వాళ్ళ హృదయంలో ఒక మైండ్లో ఒక ఆలోచన పడుతుంది. మన సమాజంలో మనం సహజంగా మనం గుర్తిస్తూనే ఉంటాం. ఏంటది? వన్ ఐడియా, an idea can change your life అంటారు. అవునా? ఒక్క ఆలోచన మనిషి జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలకి చెప్పేటువంటి మంచి బోధన, మంచి మాటల్లో ఒక్క ఆలోచనలే వారి జీవితాన్ని మార్చేస్తుంది. ఏమో మీరు చెప్పేటువంటి ఏ తండ్రి అయినా కూడా మంచిగా చెప్తాడు. చెప్పంగా నా తండ్రి ఇంత కష్టపడ్డాడు, ఇంత దేశానికి సేవలు అందించాడు, ఎన్నో సంవత్సరాలు పుట్టాడు, ఆయన ఎన్నో సంవత్సరాలు ఆర్మీలో చేరాడు, లేదంటే ఎయిర్ ఫోర్స్లో చేరాడు, నేవీలో చేరాడు, ఎన్నో సంవత్సరాలు రిటైర్డ్ అయ్యాడు, ఇన్ని సంవత్సరాలు ఆయన కష్టానికి ఫలితంగా ఆయన మమ్మల్ని ఈ రోజున క్షేమంగా పోషిస్తున్నాడు, నేను కూడా దేశ సేవలోకి వెళ్ళాలి అనేటువంటిది ఒక థాట్, ఒక దృక్పథం వాళ్ళలో కలగాలి అని అంటే తల్లిదండ్రులైనటువంటి మాజీ సైనికులు వాళ్ళ పిల్లలకు వివరించి చెప్పాలి. వారి పిల్లలకు మంచి సామర్థ్యం ఉంటుంది, శారీరక దృఢత్వం ఉంటుంది, మంచి జ్ఞానం ఉంటుంది. కానీ కొంతమంది పిల్లలు రోడ్లు పాలైపోతున్నారు. చాలామంది కూడాను వాళ్ళ క్యారియర్ని చక్కగా బిల్డప్ చేసుకుంటున్నారు, మంచిదే. యవనస్తులైనటువంటి పిల్లలు వాళ్ళ క్యారియర్ని డెవలప్ చేసుకుంటే వారి తల్లిదండ్రులకు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. కానీ కొంతమంది పిల్లలు జీవితానికి విలువ అనేటువంటి తెలియకుండా బాధ పెడుతున్నటువంటి సైనికుల పిల్లలు ఇప్పుడు ఉన్నారు. చాలామంది చెప్తుంటారు, సార్ మా వాడిని ఎట్లయినా దారిలో పెట్టండి. నిన్ననే ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు, మా వాడిని ఎట్లయినా దారిలో పెట్టండి సార్. మేమేం దారిలో పెడతాం? మీరు ఎంజాయ్మెంట్ ఇచ్చారు, ఏది కావాలనేది ఇచ్చారు. వాడు ఈ రోజున తాగుపోతాయి కూర్చున్నాడు, ఎవరు మారుస్తారు? చాలా టైం పడుతుంది అతను మారాలండి. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడే ప్రతి క్షణము మీరు వాళ్ళని మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి. మీ కష్టమే మీ పిల్లలకి తెలియని స్థితిలో పెంచుతున్నారు కొంతమంది. అది ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలతో కూర్చోండి, రోజుకు ఒకసారి అయినా సరే వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడి దేశ విలువ, దేశ ప్రాధాన్యత, దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయం, ఎవరు ఏ రాజకీయంగా చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా వెళ్తున్నారు, వాళ్ళు కూడా బయట ఎంతో నేర్చుకుంటూనే ఉంటారు. కానీ తండ్రిగా చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి ఈ దినము మీ అందరికీ మన బాపట్ల ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ తరఫున మీ అందరికీ మా కమిటీ వారి యొక్క విన్నపము మాత్రమే. మీ పిల్లలతో మీరు కూర్చొని మీరు దేశం కోసం చేసినటువంటి సేవలను వాళ్ళకి వివరించండి. మీ తండ్రిలో ఉన్నటువంటి గొప్పతనం, కష్టము, త్యాగము మీ పిల్లలకు తెలియాలి. ఎక్కడ ఎంత కష్టపడ్డారు, ఎక్కడ భోజనం కూడా లేకుండా తిరిగారు, ఎక్కడ మంచు కొండలో తిరిగారు, ఎక్కడ పడుకోవటానికి కూడా సరైనటువంటి సమయంలో సరైన నిద్ర లేక ఎంత బాధపడ్డారు, ఎక్కడ మీరు శారీరకంగా మరి మీ డ్యూటీలో వీక్ అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ ఏ విధంగా మళ్ళీ రిస్టోర్ అయ్యారు, ఏ విధంగా రికవరీ అయ్యారు.
ఏ విధంగా మీరు మీ కుటుంబాన్ని పోషించడంలో డబ్బులు సరైన సమయంలో పంపించలేకపోయారు. ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు ఉన్నప్పుడు సరైనటువంటి సమయంలో మీరు దాన్ని సాల్వ్ చేయలేకపోయారు. ఎటువంటి కష్టాలను భరించారు, ఎటువంటి బాధలను భరించారు. మీ ఉద్యోగం అంతటిలో మళ్ళా మీరు పొందుకున్నటువంటి పదోన్నతి, ప్రమోషన్, వాటి గురించి కూడా చెప్పాలి. సమస్తమైనటువంటి మీ చరిత్ర అంతా కూడా మీ పిల్లలకు చెబితే వాళ్ళు చాలా నేర్చుకుంటారు. మీరు పడిన కష్టాన్ని వాళ్ళు గుర్తిస్తారు. వాళ్ళు కూడా ఎక్కడ దారి తప్పకుండా మీలాగా మంచి ఒక డిసిప్లైన్ నడకలో వాళ్ళు నడుస్తున్నారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఈ రోజున మీ అందరికి కూడాను 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏది గుర్తుపెట్టుకోవాలంటే మరి ఏది చేయాలి కదా మీరు. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उच्चल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जल चितरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष माहे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय। वंदे मातरम, 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 वंदे मातरम। धीर 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 धीरना, धीर 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 धीरना, धीर धीर
స్వాతంత్ర్య జెండా ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా మన ఐక్య జెండా జాతీయ జెండా ఎగరాలి 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 మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మూడు లోకాలలో మురిసి వెలసిన జెండా మూడు లోకాలలో మురిసి వెలసిన జెండా ఎగరాలి ఎగరాలి మన ఐక్య జెండా స్వాతంత్ర జెండా మానవ దేశీయ జెండా ఎగరాలి 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 జై హింద్ జై భారత్ एक फौजी के रुतबे से बड़ा कोई और रुतबा नहीं, वर्दी की शान से बड़ी कोई और शान नहीं, और अपने देश से बड़ा कोई धर्म नहीं। मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे मेरी ज़मीं महबूब मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे